సంఘంలో కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి రావడం ఎంతో ఇంపార్టెంట్. ఒక డెక్క కూడా అంటే ఒక్క మనిషి కూడా ఎడవకుండా ఎవరైతే భయభక్తులు కలిగి ఒక ఇంట్లో ఉన్నారో వారే మిగతా వాళ్ళందరికీ చెప్పాలి. నువ్వు దేవుని మందిరం మాత్రానికి వీలు లేదని కోరుకొని తీసుకురావాలా. వేరే దానికి పరిగెట్టనట్టు మామూలు కూడా పరిగెడతారు. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పటికీ నిర్లక్ష్యం చేయ. అందుకని కొన్ని కార్యాలు జరగవని నేను చెప్తున్నా. లాస్ట్ టైం ఏం చెప్తానంటే, మీరు గొప్పవాళ్ళు కావాలంటే శర్తలు వర్తిస్తాయన్నాడు. ఏంటి ఆ గొప్పవారు కావాలంటే మొట్టమొదటిది ఏంటి? పశ్చాత్తాప హృదయం. ఎక్కడి నుంచి చెప్పండి? పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు దేవుని మందిరంలో ఉండి కన్నీరు కాచి జయించగలరు. రెండోది ఏంటంటే, శ్రమలో కూడా సమర్పణ కలిగిన వాడిగా ఉన్నా. శ్రమ వచ్చింది, దాన్ని తప్పించుకొని మంచి సమర్పణ కలిగిన వాడిగా ఒక క్రైస్తవుడు ఉంటే, ప్రతిదీ సమర్పణ అంటే ఏంటి? ఇక ప్రతిదీ వస్తుంది. నేను ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉంటానని సమర్పణ. ఏది 2026లో ఫస్ట్ ఆదివారం మానేశారండి. ఎంత మహానుభావులు! ఈ నూతన సంవత్సరంలో ఏ ఆదివారం మానేగానే వస్తే ఎంత భాగ్యం. అంటే సమర్పణ అంటే ఏంటి? ఇదిగో నేను దేవుని మధ్యలో నేను ఉంటానని సమర్పణ. ఇదిగో ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధిలో ఉంటాను. అది శ్రమ అయినా బాధ అయినా సమర్పణ హృదయం కావాలని కోరు. అది దేవుని వాక్యం చెప్పు. రెండోది మూడోది ఏంటి? పరిశుద్ధత. శ్రమలోనూ ఉండి కూడా, బాధలో ఉండి కూడా సమర్పణ కలిగి పరిచర్య కొరకు దేవుని మందిరంలో ఉండడానికి, వాడబడడానికి అన్ని విషయాల్లో సమర్పణ కావాలి. అలాగే పరిశుద్ధత కావాలి. అప్పుడే మనల్ని గొప్పవాడిగా చేస్తారని దేవుని వాక్యం చెల్లి. ఈ దినముకై దేవుడు ఏర్పాటు చేసిన వాక్యంకై మిమ్మల్ని ఈ రోజు ఒకటే గుర్తుంచుకోండి. ప్రాణమాన్ని వదిలేయండి. ఆ గురించి మనం ఆలోచించదు. బాధ మాకు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పడుకుపోతుంటది, ఎప్పుడు ప్రెషర్ వేదన ఉంటుంది మాకు. అందులో 100% ఎప్పుడు కూడా పాస్టర్ సుఖంగా ఉంటానని ఎప్పుడు అనుకోకండి. దినము అనుక్షణము కూడా మాకు ప్రెషర్ వేదన రోజు కలుగుతానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, మన కోసం ఈరోజు మాట్లాడుతున్నట్టే. ఆమె ఈ రోజు మీరు ఒక దుఃఖంలోను, బాధలోను, సమస్యలోను, అనేక విషయాల్లోను మీరు దుఃఖపడుతున్నారా? మిమ్మల్ని దేవుడు ఈ రోజు వాదార్చుతాడు. ఆమె చెప్పండి, ఏం చేస్తాడు? వాదార్చే దేవుడు. చెప్పండి మీ పక్కతో, మిమ్మల్ని వాదార్చే దేవుడు చెప్పండి. హల్లెలూయా. అసలు వాదార్చాలంటే బెటర్ ఒక వాక్యం చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 20 నుంచి 24 వరకు. మీరు ఏడ్చి ప్రలాపితురు గాని లోకము సంతోషించును. మీరు దుఃఖితురు గాని మీ దుఃఖము సంతోషమగని మీతో ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏడ్చి ప్రలాపిస్తున్నారు, బాధపడుతున్నారు, కన్నీరు కాస్తున్నారు, అంగలారుస్తున్నారు, కానీ లోకం ఏం చేస్తుంది? ఏమిటి లోకం ఏం చేస్తుంది బ్రదర్స్? ఏ దుఃఖంలో ఉన్నారు? మిమ్మల్ని వాదార్చే దేవుడు అని చెప్పండి. చెప్పుకోండి. ఒకళ్ళు అందరికి బాధలు ఉన్నాయి. మిమ్మల్ని ఈ దినం నుంచి వాదార్చే దేవుడు అని చెప్పండి. ఎస్, నన్ను వాదార్చే దేవుడు నిన్ను వాదార్చుతాడు. ఆమేన్. ఏ బాధలోనూ దుఃఖంలో ఉన్నావో ఆ దుఃఖం నుంచి నిన్ను వాదార్చి నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. సంతోషిస్తారు. మీరు బాధపడుతుంటే లోకానికి ఏం కావాలి? సంతోషం కావాలి. మన బాధ వేదన ఒక్కడే దోసుకున్నా. ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారు ఒక్కడే మన బాధను అర్థం చేసుకునేవాడు. అందుకే ఆయన ఒక్కడే వాదారుస్తాడు. మనం ఇంకొకటి ఎవరు వాదార్చలేదు. ఎందుకంటే అయ్యో పాపం అనుకోవచ్చు. కానీ ప్రజలు, నేను ఒకటే మాట, మనం బాధలో ఉంటే, ఏడుస్తూ ఉంటే, కన్నీరు కాస్తుంటే పక్కనే లోకం నవ్వుతూ ఉంటది, సంతోషిస్తుంటది. గమనించండి, గ్రహించండి. కానీ నిన్ను సంతోష పెట్టడానికి యేసయ్య ఒక్కడే. నేను ఒకే మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి బిడ్డలారా. ఎవరో మనల్ని సంతోష పెట్టడానికి వస్తారో అని నేను అనుకుంటున్నాను, కానీ ఎవ్వరూ రాదు. ఒక యేసయ్య కడ వరకు నీ చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు ఒక్కడే. తండ్రి విడిచినా, తల్లి విడిచినా, అన్నదమ్ములు విడిచినా, అక్క చెల్లి విడిచినా,
బంధువులు విడిచినా, బంధుమిత్రులు విడిచిపెట్టినా నేను నిన్ను విడవను అంటాడు దేవుడు. నిన్ను విడవను, ఎడబాయను చూడుము. అబ్బా, ఆ ఒక్కసారి మనకి అరిచేతులో చిక్కున్నాడా యేసయ్య, నన్ను అరిచేతులో చిక్కుకున్నాడే. ఇక ఆయన చేతుల నుంచి ఎవరు నన్ను అపహరించలేరు. నన్ను అరిచేతుల్లో చెప్పుకున్న దేవుడు నన్ను వాదాలుస్తాడు. హల్లెలూయా. నీ దుఃఖము, నీ బాధ ఆయన ఒక్కడే నీకు సంతోషం ఇచ్చే దేవుడు. వాటితో తేడాగా ఉంది, నేను చెప్పట్లే. ఒకవేళ మీరు ఏడుస్తూ, ప్రలాపిస్తూ, దుఃఖిస్తూ, బాధపడుతున్నారైతే ఏమంటున్నాడంటే దేవుడు, మీ దుఃఖమును సంతోషంగా మీతో నిశ్చయంగా చెప్తున్నట్ట. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా ఒక సంతోషం మీరు చూస్తారు. రాబోయే ఒక అభివృద్ధి మీరు చూస్తారు, ఒక శుభకార్యం మీరు చూస్తారు. మీ ఇంట్లో నిజంగా ఒక అద్భుత కార్యము జరుగును గాక, ఆశ్చర్య కార్యము జరుగును గాక, సూచక్రియ జరుగును గాక. ఆనందమైన గొంతులు వేస్తూ సంతోషిస్తూ నవ్వుతూ ఉంటారు. ఆమేన్. ఒక్క మొక్క గుర్తు పెట్టుకోండి, నా యేసయ్య ఒక్కడ తప్ప మమ్మల్ని సంతోషపరచిన ఎవరు లేరని నమ్మి వెళ్ళాడు. మనుషులు పట్టించుకోకండి. మనుషులు మీరు నమ్మట్లేదు. అదే ఇక్కడ కరెక్ట్గా నిలిచింది. ఏం చేస్తుంటే నమ్మట్లేదు. నమ్ముట నీ వలన అయితే సాధ్యం అవుతుంది. నమ్ముట నీకు శాతం అవుతే, నీ చేత కాదుగా అంత చూడండి. ఆ నమ్ముట నీకు చేతన అవుతే, ఆ నమ్ముట నీ వలన అయితే, నమ్మువానికి ఒక్కటి పట్టుకోండి, నేను నమ్మాను దేవుడు చేస్తాడు, గుడ్డగా నమ్మేళ్ళిపోండి. అది నమ్మిన వాడి వాళ్ళే చూసుకునే జరుగుతాయి. హల్లెలూయా. చూడండి, ఒక మాట జాగ్రత్తగానండి. మీరు అనేక విషయాలు గుడ్డిగా నమ్ముతున్నారు. మీరు అనేక విషయాలు నమ్ముతున్నారు కదా గుడ్డిగా. దేవుని మాటను గట్టిగా పట్టుకొని, మీకు ఇచ్చిన రక్షణను గట్టిగా పట్టుకొని నమ్మి వెళ్ళండి, మీ సంతోషం పరిపూర్ణం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మీరు ఏడ్చి ప్రణాళిస్తున్నారు కానీ లోకం సంతోషిస్తుంది. మీరు దుఃఖిస్తున్నారు కానీ మీ దుఃఖము సంతోషంగా మారే రోజు ఒకటి రాబోతుంది. ఆమేన్. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. స్త్రీ ప్రసవించినప్పుడు, ఆమె గడియ వచ్చినప్పుడు ఆమె ఏం పడుతుంది? వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు అక్కడ పుట్టినది సంతోషించి ఆమె ఆ వేదన మరిసి జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం 9 నెలలు మోసి 10వ సంవత్సరంలో స్త్రీ 10వ నెలలో ఏం చేస్తుందండి? చాలా బాధ అండి. ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఎంత బాధ తెలుసా? చాలా బాధ. పిల్లలు ఈరోజు ఎలా ఊరికే నాకే చెప్తా, తల్లిని ఇష్టాసారం కసుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. తల్లులు ఎంత కష్టపడి, తల్లులందరికీ తెలుసు, తల్లులందరికీ నిజంగా నిండి వందనాలు తెలియజేస్తాయి. సింపుల్ గా కసిరేసుకొని తల్లి చేసినటువంటి స్త్రీ ఒక పాత్ర మీకు తెలుసా? స్త్రీ ఒక పాత్ర మనకంటే గొప్ప పాత్ర. వాళ్ళు చెప్పాలంటే పెద్ద పెద్ద ప్రసంగాలు ఉన్నాయి. అందుకని వారి నవమోసాలు మోసి అంటారు. మోసిన తర్వాత కనడానికి ఎన్ని కష్టాలు పడతారో, ఎన్ని బాధలు పడతారో. ఒక మనిషి మళ్ళీ మరణించి తిరిగి లేసినట్టు, మరణించి తిరిగి లేసినట్లు, మళ్ళీ పునరుద్ధానం కలిగినట్టు. అలాంటి స్థితిలోంచి వారు మిమ్మల్ని కనిన తర్వాత ఈరోజు ఈజీగా ఏమంటారు తెలుసా? రెక్కలు వచ్చాయని. ఏంటి మీకు ఒక విషయం చెప్పనమ్మా, తల్లిదండ్రులు అందరికీ తెలుస్తాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినా కూడా తెలుస్తుంది కదా. పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మ శ్రమ ఉండదు. వాడికి ఏక దొరకకుండా, దోగ రాకుండా, దోమలు రాకుండా వాడు ప్రతిసారి ఇదే పని ఉంటది తల్లిదండ్రులకి ఇద్దరికి. ఇదే పని. ఇక కడుగుడు, శుభ్రం చేయడు, తుడుచుడు, వాడు గడిగడికి మళ్ళీ టాయిలెట్ పోసేది. ఇప్పుడే మంచిగా మంచిగా చేసి నీట్ గా చేసి కట్టాలి, పౌడర్ రాస్తాడు, టప్పనే ఆడాడు. అదే పని. మళ్ళీ ఏం చేయాలి? అప్పుడు భార్య ఏమంటదా, నేను కొంచెం వంట చేస్తున్నాను చూడండి, అది మార్చండి అంటది. ఈ పాపం భర్తకి తక్కువ ఏం చేయాలి? తీసుకోవాలి, కడగాలి, తల్లి పెట్టాలి, కట్టాలి, మళ్ళీ మళ్ళీ చేస్తారు 10 నిమిషాల తర్వాత. ఇదే పని. ఎన్ని కష్టాలు పడ్డారో ఆలోచన చేయాలి. కొడుకులు కూతుళ్ళు అందరూ వస్తే తల్లి యొక్క బాధలు ఏంటో తెలిస్తే
తల్లిదండ్రుల యొక్క బాధ ఏంటంటే ఈ రోజు ఈజీగా ఎదిరించి, ఈ రోజు ఈజీగా రెక్కలు వచ్చిన ఇష్టానుసారంగా ఎంతమంది అండి తల్లిదండ్రులు మాయ చేసిపోయినా లేరా? ఎంతమందిని చూస్తాం. తల్లిదండ్రులు ఆ విషయంలో గుర్తొస్తే కనుక ఎంత ప్రేమగా ప్రేమించారో, ఎంత నన్ను కన్నారో, ఇప్పటి వరకు ఈ స్థాయికి ఎదగడానికి కారణము తల్లిదండ్రులు కాదా? ఈ స్థాయికి వచ్చి ఒక స్థాయికి రావడానికి తల్లిదండ్రులు కారణం కదా. ఈరోజు ఎలాగుంటుందంటే చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు ఏమంటే, శిశువు పుట్టగానట ఈ బాధ, ఈ నొప్పులు ఇవంతా కూడా మర్చిపోతాడు స్త్రీ. ఎందుకని? ఆనందం వచ్చింది. హల్లెలూయా. ఈ సమయంలో పెట్టారా, మీ కళ్ళ ఎదట మీరు అనుభవిస్తున్న కష్టము, మీరు అనుభవిస్తున్న బాధ, మీరు అనుభవిస్తున్న దుఃఖము, ఆ ఏడుపు అంతా కూడా మీ ముందుకు ఒక్కసారి సంతోషం అనేది వచ్చింది అనుకో, ఈ బాధ అంతా మర్చిపోతారు. హల్లెలూయా. స్త్రీ ఇన్ని కష్టాలు పడి ఆపరేషన్ అయిపోయి కుట్లు పడి ఎంత బాధ అయినా కానీ ఒక్కసారి ఆ బిడ్డను చూడగానే ఈ నొప్పి అంతా మర్చిపోతాయి. అందుకని ఏమంటాడంటే, ఒక్కసారి సంతోషం నీకు దేవుడు ఇచ్చిన తర్వాత నీ బాధ అంతా మర్చిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వేదన స్త్రీ ఆగైతే తనకున్న వేదన అంతా మర్చిపోతావు, జ్ఞాపకం చేసుకోలేదు. నువ్వు కూడా చేసుకోవచ్చు. కష్టము బాధ అంతా ఒక రోజు దేవుడు అవన్నీ తొలగించి సంతోషం సమాధానం నీకు ఇస్తాడు. హల్లెలూయా. అట్టువాలని మీరు ఏమంటే, అట్టువాలే మీరు కూడా దుఃఖపడుతున్నారు, కన్నీరు కాస్తున్నారు. అవునా కదా చెప్పండి. ఏదో విషయంలో దుఃఖపడుతున్నారు, ఏదో విషయంలో కష్టపడుతున్నారు, ఏదో విషయంలో కన్నీరు కాస్తున్నారు. అటువలే మీరు ఇప్పుడు దుఃఖించుతున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూసిదును, అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషం ఎవడు మీ యువతనండి తీసివేయలేడు. ఎప్పుడు అపహరించలేదు. ఒకసారి దేవుడు సంతోషం ఇచ్చాడంటే, ఒకసారి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడంటే, ఒకసారి దేవుడు మీరు ఏదైనా ఆయన హృదయంలోకి ఒక్కసారి మిమ్మల్ని ఒక గొప్పవాడికి చేయాలన్నా, ఏ రకమైన ఆశీర్వాదం మీ మీద కుమరించాలన్నా మీకు ఎవరు ఆపలేరు. ఆ సంతోషం మీ దగ్గర నుంచి ఎప్పుడు తోసివేయలేరు. దేవుని అర్థం చేసుకోండి. ఆయన మనలందరినీ కూడా సృష్టించి బాధలో నెట్టే దేవుడు కాదు, బాధలోంచి అగాధ లలములో నుంచి ఆయన లాక్కొచ్చే దేవుడు. మనము పాపం అనే ఊబిలోను, శాపం అనే ఊబిలో ఉన్న వారిని మనల్ని ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. ఎలా కొన్నాడు తెలుసునా? వెండి బంగారాలు ఇచ్చి కొనలే, తన స్వరక్తము, పరిశుద్ధమైన రక్తం ఇచ్చి, నీవు నా సొత్తు, నా రక్తం ద్వారా నేను కడుక్కున్నాడు బిడ్డ అంటాడు. కడిగేవలే చాలు అని పోయినారు చాలా మంది. అసలు దేవుడు మనసు ఎరిగి ఉన్నారా? నేను ఇదే అంటున్నా, దేవుడు మనసు ఎరగాలంటే బైబిల్ చదవండి. దేవుడు సన్నిధి కంటే దేవుడు మాట్లాడతాడు. వాక్యం చదవండి, దేవుడు మాట్లాడతాడు. ప్రార్థించండి, దేవుడితో సంభాషణ ఉంటది. నువ్వు ప్రార్థించాలని చూస్తాడు. నా బిడ్డ ఎప్పుడన్నా నన్ను పిలుస్తాడేమో, ప్రార్థన ఏంటి ఆయన పిలవడం. నువ్వు ప్రార్థనకి మోకరించి ఆయన దగ్గరికి వస్తాడు. తెలుసామా మీకు ఆ విషయం? ఎన్నో సార్లు ఆయన నాకు అంటుకుంటాడేమో, అమ్మో ఆయన తాగడానికి కూడా నాకు అర్హత లేదని వెనకపోయిన రోజులు ఉన్నాయి. మీరు ప్రార్థన చేయండి, మీ ముందు వచ్చి కూర్చుంటాడు. మీరు వాక్యం చదవండి, మీతో మాట్లాడతాడు దేవుడు. మీరు వినండి, విశ్వాసం కలిగి జీవిస్తారు. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితాలు. ఒక మనిషి ఆత్మీయంగా కట్టబడాలంటే ఈ యొక్క ప్రాసెస్ అంతా కావాలి. ఒక క్రైస్తవుడికి ఎప్పుడో వెళ్దామంటే ఒక ఆదివారం ఏదో మొదటి ఆదివారం అయితే బల తీసుకోవచ్చు, ఇక మిగతా ఆదివారం మనకు అక్కర్లేదు అనే ఫీలింగ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా నిజమైన క్రైస్తవులు. క్రైస్తవులు ఎవరు తెలుసా? క్రీస్తు యొక్క గుణ లక్షణాలు వెంబడిస్తూ, క్రీస్తు మనసును తెలుసుకొని, క్రీస్తు ఎలా నడుస్తున్నాడో ఆ రకంగా జీవించాలనుకున్న వాడే క్రైస్తవుడు. అందరూ కాదు, అసలు అందరూ కాదు. పొలోమని 99 మంది ఎందుకు మారు మనసు లేదు ఎదాకుంటున్నాం. దానిలో అందరూ మారు మనసు లేని వాళ్ళే. మీరు రాసి పెట్టుకోండి, ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని సన్నిధి పోకూడదు. అది చిన్నదా పెద్దదా పక్కన పెట్టండి. ఎక్కడైనా దేవుని మందిరమే, ఎక్కడైనా దేవుడు ఉంటాడు. పెద్ద దగ్గరికి వెళ్తే ఏముండదు, హడావిడి తప్ప ఏముండదు, పొగలు తప్ప ఏముండదు. గుర్తుంచుకోండి. ఒకటే మాట ఏంటయ్యా అంటే, ఆత్మీయంగా బలపడాలంటే ఒకే దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడే కట్టబడితే ఒలివ మొక్క వలె పచ్చగా ఉంటాం. 4 దిక్కులు తిరిగితే ఇలాగా అక్కడక్కడ మార్చుకోవచ్చు. ఇదే ఇది ఇక్కడ పెట్టచ్చు, తీసి అక్కడ పెట్టచ్చు, ఇంకో దగ్గర పెట్టచ్చు. కానీ ఒక దగ్గర నాటబడితే వేర్లు బాగా కిందకెళ్ళి వేపుగా ఎదిగి మహావృక్షంగా మారిపోతాం. అది ఒక్క దగ్గర నిలకడగా ఉంటుంది. 4 దిక్కలు తిరిగి
వెళ్తే మాత్రం ఏమీ పని చేయదు, ప్రయోజనమే లేదు. దేనికి సంబంధించిన వాడు కాకుండా పోతాం. ఒకదానికి యేసు పరిచర్య సంఘానికి కట్టబడి ఉంటే రాబోయే దినాల్లో ఆశీర్వదించే దేవుడు. రాబోయే దినాల్లో మొదటి చిన్న మొక్కే మహావృక్షం అవుతుంది. ఒకటే గుర్తుంచుకోండి, నాకైనా మీకైనా కష్టం తెలిస్తేనే ఎదుగుదల విలువ తెలుస్తుంది. ఒకేసారి బ్యాగ్ వచ్చి పడిపోతే డబ్బు విషయం విలువ తెలియదు. ఇప్పుడు పిల్లలకి విలువ తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళు కష్టపడట్లేదు కాబట్టి. కష్టపడితే రూపాయి విలువ తెలుస్తుంది. వాళ్ళ పిల్లలకి ఏం తెలుసు అండి? ఇచ్చేస్తే ఖర్చు పెడతారండి. వాళ్ళు ఏం చేస్తారు? ఒక 50 100 తగ్గించింది అనుకో, ఏం కొనిసుకుందాం అంటారు. ఓ 200 300 ఉంటే దాని మనసు దేని మీద ఉంటది? ఏదో కొనిసుకుందాం అని అంటుంది. అది దాచుకొని, ఆ దాచుకున్న డబ్బులు దేనికైనా పనికి వచ్చినట్టుంటే ఫ్యూచర్ లో వాడు పెద్దవాడు అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త కలిగి ఉన్నవాడు పెద్దవాడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు. ఊరికే ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి ఆ రూపాయి విలువ తెలియకుండా కానీ ఖర్చు పెడితే కనుక ఎప్పటికీ పెద్దవాడు కాలేదు. వెళ్ళారా? గుర్తుంచుకో. అందుకే ఏమంటారు? అటువలే మీరు దుఃఖిస్తున్నారు కానీ మిమ్మల్ని మళ్ళా చూసేదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషం ఎవడు మీ దగ్గర నుంచి తీసివేయలేడు. 23వ వచనం. ఆ దినమున మీరు దేనిని గూర్చి, ఏమండి, ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రి నా పేరట ఏమి అడగను మీకు అనుగ్రహించను. మీతో నిశ్చయంగా చెప్తున్నాను, ఇది వరకు ఏమంటే ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణ అగినట్లు మీరు అడుగుని మీకు దొరుకును. ఆమేన్. ఎంత వినడానికి మాట, ఇది వరకు మీరు నా పేరట ఏమి అడగలేదు. నిజంగా అడిగారా? ఏమడుగుతారో చెప్పనా? చెప్తారు. పరిశుద్ధుల దేవ పరంతని మహోన్నతుడా మీరు వచ్చేయండి, ఆయన ఇచ్చేయండి. లాస్ట్ లో ఏం చేయాలి? యేసు క్రీస్తు నామంలో, యేసు కూడా కాదు, యేసు క్రీస్తు నామంలో నేను ఇది అడుగుతున్నాడయ్యా, నాకు దయచేయ వారు బతిమాలికో. యేసు అక్కడే కాదు, క్రీస్తు అని సంబోధించాలి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడి నేలలో ఆ మాట కలిపినప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. మీరు యేసు క్రీస్తు నామంలో దెయ్యమా పో అంటే పోతుంది. అది పో దెయ్యమా పో అని పోదు. యేసుక్రీస్తు నామానికి ఒలుగుతుంది. యేసుక్రీస్తు నామంలోనూ గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతున్నాయంటే కారణం ఓన్లీ నామాన్ని బట్టి, ఆయన యొక్క పేరుని బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వింటారా? దేవుడు ఉంటే ఇక్కడ ఉంటే కనుక ఇది వరకు మీరు ఏమీ నా పేరుకు అడగలేదు. ఇప్పుడు వరకు మీరు ఏమి అడగలేదేమో. ఇప్పుడు ఏమంటున్నాడు? మీ సంతోషం పరిపూర్ణ అవ్వాలంటే, పరిపూర్ణంగా ఉండాలంటే, మీ సంతోషం ఎప్పటికే ఉండాలంటే ఇప్పుడు అడగండి, మీకు దొరుకుతుందా? ఇప్పుడు అడగండి. మరి ఇప్పుడు అడుగుతామండి, దొరికేద్దా అంటే లోపలంతా సాఫ్ అవ్వాలేదా? అందరూ అడిగేస్తారు. నేను కూడా వెళ్ళాను. అందరూ అడిగేసి ఇది చేసుకోవడానికి వెళ్ళారు. వెళ్తే అందరికి ఏమన్నారండి? నేను పట్టుకొని వెళ్ళాను. ఏం పట్టుకొని వెళ్ళాను? డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళారు. నీకు రావన్నాడు, సేవింగ్ అకౌంట్ రావన్నాడు. 30,000 ప్రతి ఒక్క చర్చికి వచ్చాయి. గవర్నమెంట్ వేశారు. ఇంత ఏమైనా రంగులు కలర్స్ వేసుకోవడానికి. కానీ నాకు రాలే. ఎందుకు రాలేదంటే పట్టుకెళ్తే పోగొద్దన్నారు. మరి మిగతా వాళ్ళందరికి ఎలా వచ్చాయంటే వారు ఎమ్మెల్యే దగ్గర సంతకాలు పెట్టుకున్నారు. నేను కూడా సంతకం పెట్టించుకొని వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు ఎవరు చెప్పలే. టైం ఉందని చెప్పలే. నేను వెళ్ళినప్పటికీ అప్పటికే టైం లాస్ట్ డేట్. ఇక అయిపోయింది అనుకున్నాను. ఈ పండగ హడావుడిలో ఏమైంది? మర్చిపోయాను. ఎవరిని అడగలేదు, ఎవరు నాకు చెప్పలేదు. ఆఖరికి ఒక వ్యక్తి ఉన్నాడు నాతో కలిపి తిరిగినటువంటి, యానివర్సరీకి వస్తాడు. ఆయన చూపిస్తాను, శిరోమణి గారని. ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక్క మాట, అయ్యా నేను ఇలా పెట్టుకుంటున్నాను, నాకు ఒక ఆయన చేస్తున్నాడు, మీరు పెట్టుకోండి అని అంటే బాగును. ఆయన ఏమంటాడంటే, ఒక మాట ఎందుకు చెప్పలేదంటే, అది నాకు ఒక్కడికే చేస్తున్నాడు, ఇంకా అయిపోయిందంటే టైము, అసలు నీకు ఒక్కడికే చేస్తాను, ఇలా చేసుకున్నా చెప్తే ఏమైతానంట. చెప్పలేదు. స్వార్థం. వాళ్ళే ఇలా కాదు, ఇంకో రూట్లేస్తుంది. అదేంటంటే కొంచెం మనం వస్తే కొంచెం చాలా ప్రాబ్లమ్స్ తీరిందని నేను ఆశపడ్డాను. కాబట్టి మనకున్న పరిస్థితిని బట్టి, అందుకే నేనేమంటున్నానంటే, ఎలా పడితే అలాగైతే రావు, ఎలా పడితే అలాగ అడిగేస్తే రావు.
ఏం చేయాలి? దానికి అన్ని ప్రూఫ్స్ ఉండాలి, శర్తలు వర్తిస్తాయి. యేసుక్రీస్తు వారు మనల్ని వాదార్చాలంటే ఆయనకి తగినట్టుగా మనం నడవాలి, ఆయనకి తగినట్టుగా మనం బతిమాలుకోవాలి, ప్రభువాని ప్రార్థన చేయాలి, వాక్యంలో ధ్యానించాలి, ప్రార్థించాలి. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు. దేవుడు నాకు ఏదైనా చేస్తాడని దేవుని మన దగ్గరికి రాకూడదు. ఏదైనా చేయగలిగే సమర్థుడు అని మొదట దేవుని దగ్గరకు వచ్చి మన హృదయాలు కుమరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఖచ్చితంగా మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే ఈ రోజు మీరు మొదలు పెట్టండి అడగడం. అడుగుడి మీకు అడుగును అన్నట్టు. మీరు అడగకే ఆగిపోతున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీ సంతోషం పరిపూర్ణం అవుతుందని దేవుడు వాక్యం సెలవిస్తూ పెట్టారా? ఎస్సీ గ్రంథము ఒక మాట చదువుకుందాం. ఎస్సీ గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకున్నాం చూడండి. ఎస్ఐ మీదకి ప్రభు యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని. ఏమండి, ఎవరిని దృఢపరుస్తాడు దేవుడు తెలుసా? దేవుని ఆత్మ ఎస్ఐ ప్రవక్త మీదకి వచ్చినప్పుడు ఆ ప్రవక్త పలికిన మాట చూడండి. ఎవరైతే నలిగిన హృదయం గలవారై వారిని దృఢపరచుటకును, సెలవున్న వారికి విడిపించుటకును, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యెహోవా హిత వస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటకును, సియోనులో దుఃఖించిన వారిని ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండము, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు చూడండి బిడ్డారా, యెహోవా ఎవరిని దృఢపరుస్తాడు? విరిగి నలిగిన హృదయం ఉన్న వారిని దృఢపరుస్తాడు, బలపరుస్తాడు. అంతేకాదు ఏమంటున్నాడంటే శరలో ఉన్న వారికి, ఏ శర? ఈ లోకం అనే శర పట్టుకొని, అనారోగ్యం అనే శర, ఆర్థిక సమస్యల శర, ఈ చెరలో నుంచి ఆయన విడిపిస్తారట. ఆమేన్, హల్లెలూయా. ఏ చెరలో ఉన్నామో మనకు తెలుసు. ఆ చెరలోంచి విడిపించబడాలంటే దేవుని విషయంలో దృఢపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఏమంటాడు చూడండి, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించును. దేనికి బంధింపబడ్డాము? ఎవరు మనం ఏలట్లేదు కానీ లోకం వెళ్తుంది, ఎవరు మనం ఏలట్లేదు కానీ మన మనసు మనలో ఏలుతుంది, ఎవరు ఏలట్లేదు మన శరీరం మనలో ఏలుతుంది. అలాంటి శ్రమలో ఉన్న మనల్ని ఏం చేస్తాడు? విడిపించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు యెహోవా ఏమంటున్నాడు? హిత వస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ. కాబట్టి ఇప్పుడు దుఃఖపడుతున్నారా? మిమ్మల్ని ఓదార్చుకు దేవుడు రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. మీరు దుఃఖపడుతున్నారా? మిమ్మల్ని ఓదార్చుటకు దేవుడు ఆయన దిగి వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సీయోనులో దుఃఖిస్తున్నావా? ఉల్లాస వస్త్రం అంటే సంతోషమైన వస్త్రము. నువ్వు ఇంకా ఎప్పటికీ కూడా సంతోషంతో ఉంటే ఒక హిత వస్త్రముతో, సంతోషమైన వస్త్రంతో నువ్వు సంతోషించబోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బూడిదకి బదిగా ఏమమ్మా? ఏంటి? బూడిదకి బదిగా పూలదండ. హల్లెలూయా. దుఃఖముతో, బూడిదకి సాదృశ్యం దుఃఖము. అప్పుడు గూడు తీసుకునేవారు, గోధుమ బట్ట కట్టుకొని శ్రమ పడేవారు, బాధపడేవారు, అయ్యో అని ఏడ్చేవారు. సంతోషం అనే పూలదండ నీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా చదవమ్మా. ఏంటమ్మా? దుఃఖముతో ప్రతిగా ఆనంద తైలం. ఆమేన్ చెప్పండి. మీ దుఃఖానికి ప్రతిగా ఏమొస్తుంది? ఆనంద తైలం. ఆనంద తైలం ఎలా వస్తుంది చెప్పనా? మనందరం కలిసి సమాధానంగా ఉంటే అహరోను గడ్డ మీద పూయబడినటువంటి
పోయబడినటువంటి తైలం. ఎలాంటి తైలం తెలుసా? అభిషేక తైలం. హల్లెలూయా. అది అంచుల వరకు జారుతున్నటువంటి ఆ అంచులు ఏం తెలుసా? నిత్య జీవించే తైలం. ఆమేన్. నిత్య జీవించిన తైలంతో నిన్ను అభిషేకించబోతున్నాడు దేవుడు. నిన్ను సంతోష పెట్టబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఎప్పుడు మీ మొక్కలు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనందంతో దేవుని ఎంత సంతోషించు. నీ దుఃఖమును హల్లెలూయా. నీ దుఃఖమును నాట్యంగా మార్చబోతున్నాడు. నీకు అవమానానికి బదులు నీ అవమానానికి రెట్టింపుగా తెస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్ మాట చూడాలి ఒకసారి. భారవంతమైన ఆత్మ స్తుతి వస్త్రం నీకు ఇచ్చేదను, ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన మహింపరుచుకున్నట్లు నీతి అనే మస్తక వర్షము యెహోవా నాట చెట్లని వారికి పేరు పెట్టబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్త వినండి. దుఃఖానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదం. నీ దుఃఖానికి సంతోషం వస్తుంది. ఆ దినం ఎప్పుడు వస్తారు ఎదురు చూస్తున్నారా? కొద్ది కాలమే. కొద్ది కాలమే. కొద్ది కాలం కొంచెం ఓపు పట్టండి. మీరు ఓర్పుతో ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఓదార్చే దేవుడు మీ పక్కకు వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు మనం ఈ దుఃఖము సంతోషంగా మారుతుందో రెండు వాక్యాలు చదువుకొని ముగిద్దాం. చూడండి, రెండు ఎక్కువ తీసుకోండి బిడ్డారా. రెండు వాక్యాలు. ఎప్పుడు సంతోషం అవుతుందయ్యా అంటే మొదటి పేతురు గ్రంథము 1వ అధ్యాయము 6-7 చదువుకున్నాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలమే మీకు దుఃఖము కలుగుతున్నది. అమ్మా నేను చెప్పానా? ఎంతకాలము? మీరు ఒక మాట మీ హృదయంలోనూ అనుకోవచ్చు. ఇట్లా పాస్టర్ గారు బాగానే చెప్తున్నాడు, పాస్టర్ గారు బాగానే చెప్తాను. నా మాటలా దేవుని మాటలా దేవుని వాక్యంలో తీసే మీకు వివరిస్తున్నా. కొంచెం కాలమే మీ దుఃఖం. చెప్పండి చెప్పండి. నాకు కొంచెం కాలమే దుఃఖం. చెప్పండి. ఈ దుఃఖం కొంచెం కాలం నువ్వు ఓపిక పడితే, కొంచెం కాలం ఈ దుఃఖం ఓపిక పడితే దేవుడు అంటాడు కొంచెం కాలమే. హల్లెలూయా. ఎంతకాలము? నేను అనుకుంటాను ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒకసారి ఏమంటున్నారంటే ఒకవేళ ఏదైనా కాలు నొప్పి ఇక్కడ వస్తుంది అనుకోండి. అమ్మో కాలు నొప్పి ఎందుకు వస్తుంది, ఏమో ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అనుకుంటా. కానీ నేను చాలా గ్రహించింది తెలుసా, అది కొంచెం కాలం తర్వాత పోతుంది. నేను అలా చాలా సార్లు చాలా ప్రాబ్లమ్స్ ఎందుకు ఒకసారి కడుపు నొప్పుతుంది అనుకో, ఏదైనా అయిందా, ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదు ఏమన్నా అన్నీ పోతాయి, వస్తుంటే పోతుంటాయి. ఏది కూడా శాశ్వతం కాదు. దేవుడు నీ దుఃఖమైన నాట్యంగా మార్చబోతున్నాడు. కొంచెం కాలం ఓపికొట్టి విడా నశించిపోవు సువర్ణము నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పియు మహిమయు ఘనతయు కలుగుటకు. ఆమేన్. హల్లెలూయా. సువర్ణము అనండి. అంటే బంగారం. చెప్పండి ఏంటి? సువర్ణం అనగేంటి? బంగారము. ఓకేనా? ఈ బంగారము ఎక్కడ వేస్తున్నారు? అగ్నిలో పుటం వేస్తున్నారు. అగ్నిలో వేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? అది మేలిమి బంగారం లాగా మారుతున్నట్టు. దానికి ఉన్న చిన్న చిన్న తుప్పు, ఆ బంగారం పట్టినటువంటి చిన్న చిన్న నాచు, ఆ బంగారం పట్టిన చిన్న చిన్న అగ్ని కూడా ఏమవుతుంది? మొత్తం అగ్నిలో కాలగానే అదంతా వదిలిపోయి మేలిమి బంగారం లాగా వస్తుందట. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఏమన్నా చూడండి, నశించిపోవే సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దాని కంటే అమూల్యమైన మీ విశ్వాసము. హల్లెలూయా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం.
బంగారం కంటే ఎక్కువ మీ విశ్వాసం, అమూల్యమైన మీ విశ్వాసం అంట. సువర్ణం చూడండి నశించిపోయింది, ఈ భూలోకంలో ఉండిపోయింది. ఇప్పుడు ఈ వాచ్ ఉంది అనుకోండి, లేదా ఇక్కడ ఉంగరం పెట్టుకున్నాను అనుకోండి, నేను చనిపోతే ఉంగరం తీసుకెళ్తానా? ఇక్కడే కదా ఉంటది. అసలు ఇంకో విషయం మీకు తెలిసింది ఏంటంటే, మనకి అక్కడ బంగారు రోడ్లు ఉంటాయి. ఏం రోడ్లు ఉంటాయి? ఆడవాళ్ళు ఏమంటారు, అయ్యో అనవసరంగా చెవులకి ముక్కులు పెట్టుకున్నానే, ఇక్కడ బంగారం తొక్కేస్తానని. అసలు బంగారం మాకైతే అదే బంగారం తొక్కుతూ వెళ్తామా? హల్లెలూయా. నశించిపోయిన ఈ సువర్ణము అది అగ్నిలో చేస్తే అంత సువర్ణంగా మారి అంత అందంగా మారితే, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం. చెప్పండి మీరు ఒకసారి, చెప్పండి మీ పక్కలతో, మీ విశ్వాసం అమూల్యమైనదని చెప్పండి ఒకసారి. పక్కన చెప్పండి, ఇద్దరు చెప్పుకోండి. మీ విశ్వాసం అమూల్యమైనదని చెప్పండి, ఒకరొకరు చెప్పుకోండి. హల్లెలూయా. నిజంగా చెప్పండి, మీ విశ్వాసము అందుకే వచ్చి కూర్చున్నారు. హల్లెలూయా. మీ విశ్వాసం గొప్పది వింటారా? మీ దుఃఖము నృత్యంగా మార్చే ఒక జన్మ రాబోతుంది. యేసయ్య మనం కన్నీరు కాస్త ఊరుకోను, దేవుడు కావచ్చు. నువ్వు అగాధ జలంలో పడిపోతే అని వదిలిపెట్టలేదు, లాగుతాడు, చేయి పెట్టుకోవాలి. హల్లెలూయా. ఎన్నో విషయాలు లాక్కొచ్చాడు అని, ఎంత నష్టపడిన మరి లాక్కొచ్చాడు దేవుడు, ఎంత కష్టపడిన లాక్కొచ్చాడు దేవుడు. ఎన్నోసారి కన్నీరు కాల్చిన కన్నీరు తుడిచే దేవుడు. హల్లెలూయా. అదే మీ విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినదై. ఏ పరీక్షకు ఏం చేయాలి? నిలవాలి. నీకు పరీక్షగా వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఏం చేయాలి చెప్పండి? నిలబడాలి లేదా? ఒక పరీక్ష వచ్చిందండి, ఇప్పుడు ఎగ్జామ్ వచ్చింది, ఏం చేయాలి పిల్లలు? చదువుకోవాలి, రాయాలా లేదా? మేము రాయాలండి అంటే పాస్ అవుతావా? మరి మనం కూడా ఆత్మీయ జీవితంలో పాస్ అవ్వాలంటే నిలవాలి, శ్రమలో నిలవాలి, కష్టంలో నిలబడాలి, బాధలో నిలబడాలి. అదంట్లో నిలబడితే సువర్ణ కంటే నీ విశ్వాసం గొప్పదవుతుంది. ఆయన రాకడలో బిడ్డారా, ఇదిగో ఈ భూలోకంలోను ఆయన రాకడ వచ్చినప్పుడు కూడా ఆ మహిమ కిరీటం నువ్వు పొందుకుంటావు. కష్టాలన్నీ పోతాయి. కొంచెం కాలం ఒప్పు పట్టండి, కొంచెం కాలం ఒప్పు పట్టండి. కొంచెం ఓపు పడితే దాని వెనకాల ఆశీర్వాదం. మీకు ఉదాహరణ చెప్పనా? ఒక వ్యక్తి సైకిల్ తొక్కుతా ఉన్నాడు. మన గుండెల బస్తికి వెళ్తే ఎంత హైట్ ఉన్నదా? అక్కడ ఏం చేస్తాడు? దిగేస్తాడా లేదా? తోసుకుంటూ బండికి పెట్రోల్ అయిపోయింది, ఏం చేస్తాడు? అక్కడ డౌన్కి వెళ్తేనే కానీ అక్కడ పెట్రోల్ ఉంది. ఏం చేయాలి? కష్టపడాలా లేదా చెప్పండి? కష్టపడాలి లేదా? కష్టపెట్టలేదు, అక్కడే తోసుకుంటుండాలి, అక్కడే వదిలేయాలి. ఆ బండి ఏం చేయాలి? తోసుకుంటూ. అదే సైకిల్ అయితే తొక్కుతా ఉంటారు, తొక్కితే అలా పైకి వెళ్ళగానే ఎంత హ్యాపీగా ఉంటది. తొక్కడానికి అంత కష్టపడాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు కొంచెం కష్టం ఉంటది, కానీ కొంచెం కష్టంలో అలా 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 ఓపు పట్టుండు, తర్వాత ఏమొస్తుంది? డౌన్. అప్పుడు నువ్వు తొక్కొచ్చా? తొక్కక్కర్లేదు, డౌన్ లో హ్యాపీగా వెళ్ళిపోతుంది, గాలి మంచిగా వేస్తుంది. చెమటలు పట్టే ఇప్పుడు, తర్వాత చెమటలు ఆగుతాయి. హల్లెలూయా. అలాంటి స్థితి విశ్వాస జీవితం. హల్లెలూయా. కొంచెం ఓపు బట్టి కష్టాల్లోను, బాధల్లోను, ఇబ్బందుల్లో నిలబడు. కానీ కొంతమంది కష్టాలు ఉన్నారు నిలబడలేదు, కష్టాలు ఉన్నారు రావట్లేదు. దేవుని మందికి వస్తున్నారా? నిలబడు స్వామి, కొంచెం నిలబడు. అసలు న్యూ ఇయర్ లో ఏం చేసుకున్నావు తీర్మానం చెప్పండి. అసలు ఒక్కరాని ఏదైనా చెప్పండి. ఈ న్యూ ఇయర్ లో నేను ఒక తీర్మానం చేసుకున్నా, ఈ న్యూ ఇయర్ లో నేను ఒక తీర్మానం చేసుకున్నా, ఒక సమర్పణ చేసుకున్నా. ఒక్కరు చెప్పండి. సంవత్సరం తీర్మానం చేసుకోవాలి. చెప్తే బాగుదేమో, తీర్మానం చేసుకుని చెప్పండి, తప్పలేదు. దేవుడు దీవిస్తాడు. నన్ను బైబుల్ చదువుతాను తీసుకున్నారా? ఆదివారం ఎప్పుడు మానేయడం తీసుకున్నారా? లేకపోతే నేను ఎప్పుడు రెగ్యులర్ గా దేవుని మందిరంలో ప్రార్థనలో ఉంటానని, పరిచర్యలో ఉంటానని అసలు ఏ రకంగా తీర్మానం చేసుకున్నారు? బాప్టిస్ట్ తీసుకుంటున్నా తీర్మానం చేసుకున్నారా? లేకపోతే ఏ రకంగా తీర్మానం చేస్తున్నారు? ఒక తీర్మానం ఉంటుందా 31st లో? అది గట్టిగా
ఆదివారం మిస్ అయితే పోతుంది. సమాధానం ఎవరికి చెప్పాలండి? ఏసైకా నాకా? చూసారా, తీర్మానం చేసుకున్నది ఏమని? ఒక్క ఆదివారం కూడా మానేదని. మరి అందరూ ఆ తీర్మానం చేసుకుని మరి ఏదైనా కొంచెం ఏమైనా వస్తుందేమో. వస్తే రాని. నేను ఇంతకుముందు ఏం చెప్పాను? కత్తి పెడితే మీకు ఇది ఇవన్నీ చూపించాం మీకు, అందుకే ఇవన్నీ పెట్టు. ఏంటది? నువ్వు కట్ చేసావు అంటే అప్పుడు నాకు చెప్పండి ఏమని? మాస్టర్ గారు వద్దామని రెడీ అయ్యానయ్యా, వాడు కత్తిరి పట్టుకొని పేక మీద పెట్టాడు, వాడు కట్ చేతులు బయటతో మానేసాడు, ఓకే పర్వాలేదమ్మా అనుకుంటారు. అసలు ఏమీ లేకుండా కత్తి పెట్టుకోకుండా ఎవరు ఏం పెట్టుకోండి ఎందుకు మానేస్తాం నాకు అర్థం కాదు. నేను ఒకటే మాట చెప్తాను, అదే కత్తి నా పేట మీద పెడితే పోసుకొని పరిగెట్టి వచ్చి చేతులు చచ్చిపోతారు. అలాంటి ఒక తీర్మానం ఉంటారు. నా దేవుని మందిరం మానను, వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, ఒక తీర్మానాలు ఏ అంటున్నాను. ఏం అర్థం కావట్లేదు నాకు సంఘాన్ని చూసి. ఒకరైనా ఎంతగా ఈ 2026 ఒకరే తీసుకున్నారు తీర్మానం. చెబితే తప్పే ఉంది చెప్పండి, ఏం తీసుకున్నా? నాకేం కనిపించట్లేదు. బైబిల్ చదువుతున్నారా? అది చెప్పండి అలాగా. నేను రోజు బైబిల్ చదువుతాను, గట్టిగా చెప్పలు కొట్టండి. అది రోజు బైబిల్ చదవండి. ఏం చేస్తాను? చేసాయా నువ్వు ఎలా జీవించాలో, ఎలా ఏ మార్గంలో నడవాలో ఆయనే చెప్తాడు. వినడం ఒక విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ప్రత్యేకంగా దేవునితో ఒక ప్రత్యేకమైన దినమేది, ఆయనతో గడిపే దినమేది. ఒక ఆదివారం అయిపోతే సరిపోతే నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని నీ గదిలోకి పోయి ఒక వ్యక్తిగతమైన ప్రార్థన ఏది, సహవాసమైన ప్రార్థన ఏది, కుటుంబ ప్రార్థన ఏది. ఈ సంవత్సరం ఉందా కదా, అయ్యా ఈ సంవత్సరం మా కుటుంబం అంతా కలిసి ఒక 2 పాటలు పాడుకొని ఒక వాక్యం చదువుకొని అందరం కలిసి ప్రార్థన చేస్తాం. ఇది ఒక సమర్పణ. దాని ద్వారా ఆత్మీయ జీవితం, పిల్లల ఆత్మీయ జీవితం ఏమవుతుంది? పెరుగుతుంటది, అభివృద్ధి పొందుతుంది. ఇలాంటి సమర్పణ అనేది డబ్బులు సమర్పించుకోలేదు నేను, అమ్మ చెప్పట్లేదు నేను. అప్పుడు దుఃఖము అమ్మా, దుఃఖము ఆ దుఃఖం అప్పుడు నాట్యం ఆడతాం కదా. ఏమండి, నాట్యం అంటే ఏం తెలుసా? నువ్వు బయటికి నాట్యం ఆడకపోయినా నీ అంతరంగంలో ఎలా ఉండదు తెలుసా? ప్రభా యేసయ్యా, అందుకే నేను అన్నాడు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. 34 ఏమంటాడు? యెహోవా ఉత్తముడు ఎప్పుడు తెలుస్తుంది? బైబిల్ చదివితే తెలుస్తుంది, ఇలా వింటే తెలుస్తుంది, ఆయన కార్యాలు చూసితే తెలుస్తుంది. యెహోవా ఉత్తముడు అని ఎలా ఉంటది? ఆయన మనసు ఎరిగి ఉంటే తెలుస్తుంది. తెలుసుకోవడం ఎదగాలంటాడు దేవుడు. ఏమంటాడు? నన్ను వెతకండి, నా కట్టడలు ఆజ్ఞలు మీరు పాటించండి, నన్ను వెతకండి అంటాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మధ్యలో వచ్చింది ఏదో ఒకసారి మాట గుర్తొచ్చింది. అదో అది కాదు. ఏమండి, సమస్త జనముల కంటే నువ్వు ఆశీర్వదించబడదు. కొంచెం పైనుంచదు. చూడండి ఏం చేస్తుంది? ఆయన నీకు ప్రేమించి ఆశీర్వదించి అది ఇంకా కొంచెం ముందుకెళ్ళామా? అక్కడ నా విధులు ఏమని వెళ్ళామా? అది మీరు ఈ విధులను ఏమంటే ఏం చేయాలి? వినాలి. ఈ విధులను విని వాటిని అనుసరించి నడిచి కొని ఎడ. అప్పుడు చూడండి, ఆయన విధులు విని ఆయన ఆజ్ఞలు పాటిస్తూ మీరు నడుచుకొని ఎడ నీ దేవుడని యెహోవా తాను మీ పితరులకు చేసినటువంటి ప్రమాణము నిబంధనలు నెరవేర్చి ఆమె చెప్పండి నీకు కృప చూపిస్తాడు దేవుడు. ఆయన కృపని మీద రావాలంటే ఆయన విధులు ఏమై ఉన్నాయో వెనకాలి, ఆయన పాటించాలి బిడ్డారా. అటు ప్రకారంగా నడిస్తే కనుక మీకేమవుతుందంటే కృప చూపిస్తాడండి. హల్లెలూయా. అందుకే నేను ఏమంటున్నాను బిడ్డారా, శోధనలో పరీక్షించబడుతున్నావా? నీ విశ్వాసం గొప్పది. నిలబడు. ఎప్పటి వరకు?
పొందుకునే వరకు. చాలా మంది నిలబడకపోవడం కారణం ఏంటి తెలుసా? విధేయత లేకపోవడం. దేవుడు అంటే భయం లేకపోవడం. భక్తి ఉందా అందరికీ? ఏమండి, భక్తి ఉందా లేదా? నేను జంతువులు కూడా ఉన్నాయి భక్తి. తాగుబోతాడు కూడా ఎస్, ప్రతి ఒక్కరికి భక్తి. ఏదో భక్తి చేస్తున్నాం, అందరూ చేస్తున్నారు భక్తి, మనం చేస్తున్నాం. కానీ వాళ్ళకి సపరేట్ అవ్వాలి కదా. ఏమండి, వాళ్ళు చేస్తున్నారు భక్తి, మనం చేస్తున్నాం. మరి వారికి మనకి ఏముంది తేడా? ఏముందండి తేడా? హలో వినండి, వాళ్ళు భక్తి చేస్తున్నారు లేదా? ఎలా అతను సలట్ నీళ్ళు పోసేసుకొని వణుకుతూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? పూజా దగ్గరికి పోయి కొబ్బరికాయ కొడుతున్నారు, అగరబత్తులు వెలిగిస్తున్నారు, పూజారికి కాస్త కానికేస్తున్నారు, ఆశీర్వాదం తీసుకొని వస్తున్నారు. మనం తెల్లారైనా రాట్లేదే. తెల్లారి నీ ఇంట్లో నువ్వే తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకో. అలాగే తెల్లవారుజాము రమ్మని బైబిల్లో దేవుడు అన్నాడు, ఏకుజామునే నువ్వు లేచి నీ పిల్లల కొరకు నువ్వు నీళ్లు కుమరించడం, నీ హృదయాన్ని కుమరించుకున్నాడు. నా సన్నిధికి వస్తే ఇంకెవరు రారులే, ఒక్కరు రాదు. చల్లటి నీళ్ళు పోసుకొని రా అన్నాడా? వేడి నీళ్ళు పోసుకొని మంచిగా 10:30కి రా అంటున్నాడు. హల్లెలూయా. అందుకని ఏమంటున్నానంటే, మీరు ఏకుజామునే లేచి ప్రార్థన చేస్తే, వాళ్ళు చేస్తున్నారు భక్తి, మనము చేస్తున్నాం. భక్తిలో తేడా ఉండాలి. ఎలాంటి భక్తి ఉండాలి? భయముతో కూడిన భక్తి. వాళ్ళకి భయం లేదు, భక్తి ఒక్కటే ఉంది. వారు ఇలాగ పూజ చేసుకుని వెళ్ళి అన్ని పాప మాటలు, బూతులు, గొడవలు, రకరకాలు ఒకరి మీద ఒకరు ఉంటాయి. మరి మనకి తేడా ఉందా లేదా? ఎస్, మనం భక్తి చేస్తున్నాం. ఎలాంటి భక్తి? భయముతో కూడిన భక్తి. చెప్పండి, ఏం భక్తి? భయముతో కూడిన భక్తి. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో భయం ఉండాలా. దేవుని వైపు మన కొడుకులో ఉంటే మన ప్రతిదానికి మన భక్తి బాగుంటది. హల్లెలూయా. దేవుడితో కూడిన భక్తి, భయముతో కూడిన భక్తి. మన కొడుకులో ఏముండాలి? దేవుడు భయం ఉండాలి. చెప్పండి, ఏం భయం ఉండాలి? దేవుని భయం ఉంటే దేవుని సన్నిధి మానేది. దేవుని భయం ఉంటే దేవుని ప్రార్థన మానేది. దేవుని యొక్క భయం ఉంటే కనుక వారు ఎప్పటికీ సహవాసం కలిగి ఉంటారు. దేవుని యందు నిజముగా భక్తి భయము కలిగి ఉంటే వారికి ఏది కొదువు లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి విన్నారా, మీ విశ్వాసము అమూల్యమైనది. దేనికంట? సువర్ణం కంట, బంగారం కంట మీ విశ్వాసం గొప్పదే. కొద్ది కాలం లోపు పట్టణ వెళ్ళారా, మీ విశ్వాసం ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. మరొక మాట చదువుకుని ముగిద్దాం చూడండి. ప్రకటన గ్రంథము నువ్వు ఎప్పుడు సంతోషించబడతావంటే 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16-17. ఇక మీద ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వనగాలినో వారికి తగలదు. సింహాసనం మధ్య మందుంటూ గొర్రె పిల్ల వారికి కాపరైను, జీవజాముల కుక్క యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి బాష్పమును తుడిసిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సంతోషం తెలుసా? పరలోక రాజ్యం చేరాలి. మీ సంతోషం పరిపూర్ణం అవుతుంది. మీ ప్రతి బాష్ప బిందువు ఆయన తుడుస్తున్నట్ట. అంటే ఏదైతే కన్నీరు కాస్తున్నావో, ఏదైతే బాధపడుతున్నావో ఆ కన్నీరు ఆయన స్వయంగా తుడుస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఓపు పట్టుంటే నీ విశ్వాసం పరిపూర్ణం అవుతుంది. నీ విశ్వాసం అమూల్యమైనది ఉంటుంది. రెండోది ఏంటంటే బిడ్డరా, మీరు సింహాసనం మధ్య మందున్న గొర్రెల పిల్ల అంటే ఎవరో? యేసుక్రీస్తు వారు. ఎందుకు గొర్రె పిల్లతో పోల్చబడింది? యేసుక్రీస్తు దీనత్వానికి సాదృశ్యం. గనుక బిడ్డరా జాతకం, గనుక ఆయన నేను ఏం చేస్తాడంటే కాపరగా ఉంటాడు. చెప్పండి ఏంటి? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నీకు కాపరగా ఆయన ఉంటే నీకేమీ కొదువు ఉండదు. కాపరగా మనం తీసుకోవాలి. అయ్యా నీ ఒక్కడైనా కాపరి, నీవే నన్ను పాలించే దేవుడివి, నీవే నన్ను నడిపించే మార్గదర్శకుడికి, నీవు తప్ప వేరే లేరని ఎప్పుడైతే ఒక సమర్పణ తీసేసుకుంటామో ఆయన కాపరగా ఉంటాడు. ఆయన నీ కాపరగా ఉంటే నీ ప్రతి బాష్ప బిందు
తుడిచివేయును. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళాలి, జాగ్రత్తగా వినండి నా మాట. ఏంటయ్యా యేసయ్య ఏం చెప్తున్నాడు? యేసయ్య ఏం చెప్తున్నాడు? ఆయనే నీ కాపరిగా ఉంటే, ఆయనే నా కాపరిగా ఉంటే అనండి ఒకసారి. ఆయనే నా కాపరిగా ఉండేది. కొందరు అనట్లేదు. ఆయనే నా కాపరిగా ఉంటే కాపరిగా ఒప్పుకుంటేనే విజయాలు వస్తాయి, లేకపోతే అస్సలు రావు. నాకు కాపరి యేసయ్య తప్ప వేరొకటి లేదు. ఫస్ట్ యేసయ్య నాకు, ఫస్ట్ యేసయ్య నాకు అనండి. నా ప్రిఫరెన్స్, నా ఇంపార్టెంట్ యేసయ్యకి ఇస్తాం అనండి. నేను బలవంతంగా కనిపిస్తున్నట్టు ఉంది కదా. నేనైతే నాకు యేసయ్య తర్వాతే అందరూ. యేసయ్య తర్వాత భార్య పిల్లలు, యేసయ్య తర్వాతే సంఘం, యేసయ్య తర్వాత ఇంక అన్ని నాకు. యేసయ్య లేని దినము నాకు దినమే కాదు, యేసయ్య లేని బ్రతికే నాకు బ్రతికే కాదు, ఆ దినము కానే కాదు. కానీ ఈరోజు యేసయ్య లేకపోయినా దినాలు గడిచిపోతాయి పద్మాన్ని. కానీ భక్తిహీనులు మనం చూస్తుండగానే కూలిపోతారు. భక్తిహీనులు మనం చూస్తుండగానే 10,000 మంది మన పక్కన కూలిపోతారు. నీకు భయం రా, నువ్వు భయపడే ఇంకా నీ కాపురంలో. ఎస్, అందుకే ఏ తెగులు నీ గుడారంలో సమీపించుకో. కొంచెం ఒప్పుకోండి బిడ్డ, నీ దుఃఖం సంతోషంగా మారవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైనా నీ కాపరగా నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావు, ప్రభా నా దుఃఖము నృత్యంగా మార్చే దేవుడు నీవే, నా దుఃఖానికి నా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదంతో నింపువాడు నీవే. నీవే నా కాపరగా ఉంటే నా ప్రతి భాష బిందును. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డరా, నా మాట జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మీరు ఆయన వీధులను, కట్టడలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలట. ఊరికే వింటే కాదట, విని నడుచుకోవాలి, ఆచరించాలి, అనుసరించాలి. అలాగ చేస్తే మిమ్మల్ని ఎప్పుడు ముట్టుకోలేడు, ఎప్పుడు ముట్టుకోలేడు. సైతాన్ని గాడు అసలు రాడు మీద అడుగుతాడు. ఎందుకని? నువ్వు ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావు, ప్రార్థనా పూర్వకమున్నావు, ఆత్మీయ జీవితం కట్టుకుంటున్నావు. ఎలా కట్టుకున్నావు తెలుసా? శీతోకొచ్చేది ఎలాగైతే గూడు కట్టుకుంటుందో అలాగే నీ చుట్టూ అంతా దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క దేవదూతలతో నీ కుటుంబం చుట్టూ, నీ యొక్క గృహం చుట్టూ దేవుడు కావ ఉంచుతుంటే నీకే అపాయం రాదు. హల్లెలూయా. మీరు ఈ 2 మాటలు తీసుకొని పండి. ఫస్ట్ ఏంటి? మీ దుఃఖం సంతోషంగా మారే రోజు ఒకటి రాబోతుంది. కొంచెం కాలము వెయిట్ చేయాలా లేదా? బస్సు రావాలండి, వెయిట్ చేస్తాం లేదా? చెప్పండి, వెయిట్ చేస్తామా లేదా? బస్సు దగ్గర నిలబడి ఒకడు అంటాడు, మరి ఆయన కొన్ని మాటలు మంచిగానే చెప్తాడు. ఎవరైనా ఎక్కువగా ఒక పండితులు వస్తుంటారు చూడండి ఇందులో, యూట్యూబ్ లో. అమ్మా మీకు దండం పెడతానమ్మా లేడీస్ లారా అంటాడు. ఏం దగ్గుపాటి సుబ్బారావా? దగ్గుపాటి మీకు తెలిసే ఉండదు. మీ అందరికీ దండం, భర్త వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంటాడు. ఆయన అన్నాడు, భూమి కలుగును కాక, భూమి నువ్వు రా, కలుగును కాక అంటే కలిగిపోయింది, ఆకాశం కలుగును కాక రా అనగానే వచ్చేసింది అని అన్నాడు. మనకి ఆర్టీసీ బస్సే రాదు అన్నాడు. దానికి కూడా కౌంటర్లు వెళ్ళాయి. ఆయన దేవుడు కాబట్టి కలుగు దాకా కలిగాయి. మన ఆర్టీసీ బస్సు పిలిస్తే వస్తుందా? కుక్కే రాదు. ఇంకా మంచిగా చెప్పండి, నేనైతే అలాగే అంటాను. నువ్వు పిలిస్తే కుక్క కూడా రాదంట. దేవుడికి మానవుడికి ఎంత తేడా ఉందండి? మనం పిలిస్తే ఎవరు వస్తారండి? దేవుడు నోటి మాటతో పలకగా ఆకాశ భూములు కలిగాయి. దేవుడు ఒక మాట చెప్పగానే సమస్తము కలిగింది. కానీ మనల్ని నోటి మాటతో చేయలేదు. మనల్ని ఎలా చేశాడు? తన చేతుల్లో చిక్కుకున్నాడు. అందుకని మనకు శ్రేష్టమైన ఫలాలంటూ మనం ప్రథమ ఫలం. ఈ చేసిన ఫలాలంటూలోనూ మనము ప్రథమ ఫలం. హల్లెలూయా. నీవు నేను దేవుడికి ఎత్తేసుకుని తెలుసా? ఆయన మనసు తెలుసుకుంటే ఆయన ఇష్టాన్ని కట్టిన వచ్చాడు. బాబు ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. అందుకని ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ యేసయ్యా,
ఎందుకు ఇంత ప్రేమ యేసయ్యా, ఏ ఫలమో తీరందే ఈ ప్రేమను. ఆ పాట ఉంది కదండి, అందుకే ప్రార్థించలేదు అనుకుంటారా ఏంటి? ప్రార్థించకపోయినా పలకరిస్తాడు, ఇంకేమి మాట వినకపోయినా కలవరిస్తాడు. ఆయన ప్రేమ ఉంది కాబట్టి పని చేస్తాడు, అన్ని ఛానళ్ళు పట్టించుకోడు. ఏదో భక్తుడు మాట వినకపోయి ఏదో తెలిగితే ఆయనకి దేవుడు మళ్ళీ తట్టి లేపాడేమో, ప్రార్థించకపోయినా నన్ను పలకరించాడు అని ఏదో ఆయనకి వచ్చింది కట్టేశాడు. ఈ పాటని ఆధారం చేసుకొని, మరి నేను ప్రార్థించకపోయినా నన్ను పట్టించుకుంటాడు కాబట్టి నేను ఇంకే చర్చికి కూడా వెళ్ళను, దేనికి వెళ్ళను. నేను ప్రార్థించకపోయినా పట్టించుకుంటాడు, నేను మాట వినకపోయినా పట్టు. మరి ఏంటి మాట వినాలి? మీరేమంటున్నారు? ఆయన విధులు, ఆయన కట్టలు, ఆయన ఆటలు, ఆయన మాట ప్రకారం జీవించాలని మీరు చెప్తున్నారు. పాట చూస్తే ఉంది, బైబిల్ ముఖ్యమా పాట ముఖ్యమా? పాట ఒక దైవజనుడు ఎవరో రాశారు, నేను రాస్తాను. కానీ ఆ రాసింది అందులో నా ఆశ అంటే ఆయన ప్రేమ వ్యక్తపరిచాడు. ఏమనంటే, ఒకవేళ మేము ప్రార్థించకపోయినా తప్పిపోయినా మళ్ళీ నువ్వు పలకరించి మళ్ళీ మమ్మల్ని లాక్కొస్తావయ్యా, ఒకవేళ మీ మాట వినకపోయినా మళ్ళీ తట్టి లేపుతావయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. మనం వదులుకోలేక, మనం నశించుకోవడానికి ఇష్టం లేక మళ్ళీ ఆయన లాక్కొస్తాడు. అందుకే దుష్టుడు సైతము నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదట. మరి మనం నశించుకోవడం ఇష్టం అవుతుంది ఆయనకి? దుష్టుడే నశించుకోవడానికి ఇష్టం లేదంటే మనం ఏమన్నా దుష్టులమా? ఆయన ప్రేమించిన పట్టులో కనబడిన మనము ఎంత ప్రేమ ఉంటుంది మన మీద. ఒకటే మాట తీసుకోండి, ఆయన నా కాపరు కాబట్టి నాకేమీ కొదువు. ఆయన నా కాపరు కాబట్టి నాకేమీ కొదువు ఉండదు. ఈ శ్రమలో, బాధల్లో, ఇబ్బందుల్లో నీ దుఃఖము నాట్యముగా మార్చే దినం ఒకటి రాబోతుంది. ఓపిక పట్టంటే